తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 47వ అధ్యాయము 8, 9 వచనములను చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. ఆదికాండము 47వ అధ్యాయము 8, 9 వచనములు. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగానున్నవి. నేను జీవించిన సంవత్సరములు కొంచెము. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంకొకసారి నీ కృపాసనము చేరి తండ్రి, నీ మాటలను ధ్యానించడానికి, నీ ప్రియబిడ్డలకు బోధించడానికి తరుణం అనుగ్రహించి నిలబెట్టినందుకు వందనాలయ్యా. ఏ పాటి వాడను తండ్రి, ఎంతటి వాడను ప్రభువా. ఇదిగో నీ మాటలను వినిపింపచేయి, నీ జీవవాక్కులను వినిపింపచేయ్యా. ఎందుచేతనంటే నీ మాటలలో జీవముంది, బలముంది, శక్తి ఉంది, ఆకర్షణ ఉంది ప్రభువా. మాట్లాడు తండ్రి, బోధించు నాయన. మాకు కావలసినటువంటి జీవవర్తమానాన్ని వినిపింపచేయమని నీ మాటలు వినడానికి సిద్ధపడుతూ ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపు దగ్గర ఉంటాడు. ఈ మాటలు అనేటప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, బానిసగా అమ్మబడినటువంటి యోసేపు, దాసుడిగా అమ్మబడినటువంటి యోసేపు అధికారి అయి పరిపాలిస్తున్నాడు ఐగుప్తు దేశాన్ని. ఫరో చక్రవర్తి పరిపాలనలో గొప్ప అధికారి, ప్రధానమైనటువంటి అధికారిగా పరిపాలిస్తున్నాడు ఫరో చక్రవర్తి పరిపాలనా కాలంలో. సరే, యాకోబు ఆయన కుటుంబము ఉన్నటువంటి దేశంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు మరి యాకోబు కుమారులు, ఐగుప్తు దేశము సస్యశ్యామలంగా ఉంది, అక్కడ పంట అంటే ధాన్యం అక్కడ అమ్ముతున్నారు, వెళ్ళి తీసుకొని రమ్మని కుమారులు పంపిస్తారు. అక్కడికి వెళ్తారు. 1-2 సార్లు వెళ్ళిన తర్వాత యోసేపు తన యొక్క అన్నగారికి కనబరుచుకున్న తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత ధాన్యం తీసుకొని వచ్చినటువంటి అన్నగారు విషయం యాకోబుకు చెప్పిన తర్వాత యాకోబు బయలుదేరి వారితో పాటు ఐగుప్తు దేశానికి వెళ్తాడు. యోసేపును చూస్తాడు, సంతోషిస్తాడు. తర్వాత యోసేపు యొక్క తండ్రి, అన్నలు వచ్చినారని తెలుసుకున్నటువంటి ఫరో చక్రవర్తి వారిని పిలిపిస్తాడు. వారు తన ఎదురుగా నిలబడతారు. యోసేపు తండ్రి అయినటువంటి యాకోబును చూచి మరి అప్పటికి చాలా పెద్దవాడై ఉంటాడు, వయసు మీరినటువంటి యాకోబు. అప్పుడు అడుగుతాడు ఫరో చక్రవర్తి ఏమనంటే, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అన్నప్పుడు యాకోబు అంటాడు ఏమంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగానున్నవి. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అని చెప్పేసి అంటాడు. ఈ మాటలు పెదవుల్లో నుంచి వచ్చింది కాదు, హృదయపు లోతుల్లో నుంచి వచ్చినటువంటి నిజమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు. వాస్తవం మాట్లాడాడండి. నేను జీవించాను. ఎన్ని సంవత్సరాలు? 130 సంవత్సరాలు యాత్ర చేశాను. తన జీవితం అంతా ప్రయాణం. ఒక్కచోట స్టేషనరీగా, ఒక్కచోట స్థిరంగా లేడు. నేను యాత్ర చేసినటువంటి సంవత్సరాలు నా జీవితంలో 130. అయితే ఈ 130 సంవత్సరంలో జీవించిన సంవత్సరాలు బహుకొద్ది. యాత్ర చేసిన సంవత్సరాలు, జీవించిన సంవత్సరాలు ఒకటి కాదా? జీవిస్తేనే యాత్ర చేస్తాడు, కానీ జీవించకపోతే యాత్ర చేస్తాడా? చేయడు అంటాడు. అయితే యాత్ర చేశాడు, కానీ
జీవించలేదు దేవునిలో, దేవునికి ఇష్టమైన వాడిగా, దేవునికి ప్రియమైన వాడిగా, దేవుని విశ్వసించిన వాడిగా, దేవుని నమ్మిన వాడిగా, దేవుని అంగీకరించినటువంటి వాడిగా నిజముగా జీవించిన సంవత్సరాలు కొద్ది. నిజముగా జీవించిన సంవత్సరాలు చాలా కొద్ది. అందువలన అంటాడు నిజంగా ఒప్పుకుంటాడు. ఏమనంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అంటే అప్పటికి తన వయసు ఎంత అంటే, ఫరో చక్రవర్తి ఎదురుగా నిలుచుండి ఈ మాటలు చెప్పినప్పుడు అతని యొక్క వయసు 130 సంవత్సరాలు అని ఒప్పుకుంటూ, అయితే ఈ 130 సంవత్సరములలో నేను జీవించినది చాలా తక్కువ, అది నా పితరుల అంతా కూడా కాదు, నా పితరులు జీవించినంత సంవత్సరాలు కూడా కాదు అని చెప్పేసి ఒప్పుకుంటాడు. చూసారా, ఏంటి జీవించిన సంవత్సరాలు, యాత్ర చేసిన సంవత్సరాలు ఒకటి కాదా? లేదండి, ఒకటి కాదు అనే ఉద్దేశంతో యాకోబు మాట్లాడతాడు. తెలివైనటువంటి వ్యక్తి. ఇందులో మోసపూరితమైనటువంటి మాట ఒక్కటి లేదు, ఒక అక్షరం కూడా లేదు, వాస్తవమైనటువంటిది. అయితే ఒక్కసారి యాకోబు జీవితంలోకి వెళ్తే యాకోబు జీవితము మోసపూరితమైనది. మోసముతో ప్రారంభమైంది జీవితము, అబద్ధముతో ప్రారంభమైంది జీవితము. మోసమే. మోసగాడండి. యాకోబు యొక్క అన్న ఏశావు. యాకోబు ఇస్సాకు యొక్క కుమారులు ఇద్దరు, ఏశావు, యాకోబు. సరే, ఒకరోజు ఏశావు వస్తాడు. వచ్చిన సందర్భంలో బయట నుంచి వస్తాడు, ఆకలి అవుతుంది. వంట చేస్తున్నాడు, అక్కడ రుచికరమైన వంట చేస్తున్నాడు యాకోబు. నాకు ఆకలి అవుతుంది, నువ్వు చేసినటువంటి ఆ వంట నాకు వడ్డించు. ఆకలి అవుతుంది అంటాడు. వడ్డించమంటాడు. వెంటనే తెలివైనటువంటి వాడు. ఆ కాలములో ఇశ్రాయేలీయులలో లేకపోతే యూదులలో బైబిల్ ప్రకారం ఆచారం ఉంది ఏంటంటే, జ్యేష్ఠుడు, ఆ కుటుంబంలో జ్యేష్ఠుడికి అంత విలువ ఉంది, అంత ప్రాధాన్యత ఉంది, అంత గొప్పతనం ఉంది. జ్యేష్ఠత్వమునకు ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఉంది. అందువలన యాకోబు చిన్నవాడు, ఏశావు పెద్దవాడు. భోజనం పెట్టి నాకు ఆకలి అవుతుందంటే అంటాడు యాకోబు, ఇదే సమయము నేను జ్యేష్ఠత్వం సంపాదించుకోవడానికి ఎలా అని ఓ ఉపాయం పన్నుతాడు. మోసపూరితమైన ఉపాయం. నేను ఆహారం వడ్డిస్తాను, నువ్వు ఆకలి తీర్చుకో, అయితే నీ జ్యేష్ఠత్వాన్ని వదులుకుంటావా, నాకు ఇచ్చేస్తావా అంటాడు. చూసారా, అతని యొక్క ఆకలిని తీర్చి దాన్ని ఏ విధంగా ప్రయోజనకరంగా మార్చుకుంటున్నాడో తెలివిగా. భోజనం పెడతాను, ఆకలి తీర్చుకో, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు అంటాడు. ఆకలితో ఉన్నటువంటి ఏశావు అంటాడు, అయ్యో చనిపోతున్నటువంటి నేను, మరణానికి సిద్ధంగా ఉన్న నేను, ఆకలితో చనిపోయే నేను, నాకెందుకయ్యా ఈ జ్యేష్ఠత్వం, తీసుకో అని చెప్పేసి భోజనం పెట్టించుకొని తిన్నాడు. జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. అన్నకు ఆహారం పెట్టి ఆకలి తీర్చడం ద్వారా జ్యేష్ఠత్వాన్ని మోసపూరితంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యాకోబు. చూసారా, మోసముతో ప్రారంభమైంది తన జీవితము. తర్వాత ఇంకా ఏం చేశాడు? ఇంకా మోసమే. జీవితం అంతా మోసమే. ఒకసారి ఏమైందంటే, తండ్రి అయినటువంటి ఇస్సాకు పెద్దవాడయ్యాడు, వృద్ధుడయ్యాడు, చూపు తగ్గిపోయింది, మసకగా ఉంది, నిర్దిష్టమైనటువంటి చూపు లేదు. అప్పుడు ఏశావును పిలిచి అంటాడు, ఏమంటే, నా కుమారుడా, నేను వృద్ధుడై ఉన్నానయ్యా, వేటాడి మాంసం తీసుకొనిరా, మంచి మాంసము, రుచికరమైనటువంటి మాంసము నాకు వండి తీసుకొనిరా, నేను తిని నిన్ను ఆశీర్వదించున్నట్లు తీసుకొనిరా అంటాడు. ఆ మాట ఇస్సాకు తన కుమారుడైనటువంటి ఏశావుతో చెప్పేటప్పుడు తల్లి అయినటువంటి రిబ్కా వింటది. విన్న తర్వాత తన కుమారుడైనటువంటి యాకోబును పిలుస్తుంది. ఏశావు అంటే తండ్రికి చాలా ఇష్టము, పెద్దవాడు కాబట్టి. యాకోబు తల్లికి చాలా ఇష్టం, చిన్నవాడైనటువంటి యాకోబును రిబ్కా పిలిచి, నా కుమారుడా, నీ తండ్రి ఈ విధంగా నీ అన్నతో చెప్పడం నేను విన్నానయ్యా, మాంసపు భోజనం, మంచి రుచికరమైనటువంటి భోజనం తీసుకునిరా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అయితే నువ్వు ఆశీర్వదించబడాలి. అందువలన నీ అన్న వెళ్ళాడు అడవికి వేటాడి తీసుకొని రావడానికి. ఆ లోపల నువ్వు మందలోకి వెళ్ళి క్రొవ్వినటువంటి ఒక లేగ దూడను తీసుకొనిరా, వంట తయారు చేస్తాను, నువ్వు తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళు, ఆ భోజనం పెట్టి ఆశీర్వాదాలు పొందు. అప్పుడు అంటాడు
తల్లి ఇది తప్పు కదా, ఒకవేళ మరి నా తండ్రి నన్ను తడివి చూచి నా స్వరం విని నన్ను తవిడి చూసిన తర్వాత నేను యాకోబు నన్ను తెలిసిన తర్వాత ఆశీర్వాదం శాపమే వచ్చును కానీ ఆశీర్వాదం కాదు అని అంటాడు తల్లితో. తల్లి అంటుంది, నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. చూశారా తల్లి ఏమంటుందో, నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. చూశారా? అయ్యో సరే, తల్లి ఆ మాట అన్న తర్వాత వెళ్తాడు. వెళ్ళి మందలో ఒక దూడను తీసుకొస్తాడు. తెచ్చిన తర్వాత దాన్ని సిద్ధం చేసి తల్లికిస్తే భోజనం సిద్ధపరిచి ఇస్తుంది యాకోబుకు. అయితే ఒకవేళ తండ్రి నన్ను తడివి చూచి ఏశావుకేమో దళసరి శరీరము, అంతేకాకుండా బిరుసైన వెంట్రుకలు రోమములతో ఉన్నటువంటి శరీరము, మరి యాకోబు అయితే నునుపైన శరీరము, వెంట్రుకలు ఏమి లేవు, బాగుంటాడు చిన్నవాడు. మరి పెద్దవాడేమో ఈ విధంగా ఉంటాడు. మా తండ్రి నన్ను తడి చూచి గమనించినట్లయితే ఆశీర్వాదము కాదు శాపమే వస్తుంది అంటాడు. నా కుమారుడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి తన అన్న వేసుకునే దుస్తులను వేసి తర్వాత రోమము కలిగినటువంటి చర్మపు దుస్తులను ధరింపజేసి పంపిస్తుంది తండ్రి దగ్గరికి. ఆ భోజనం తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్తాడు యాకోబు. ఆ భోజనం తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్తాడు యాకోబు. నా తండ్రి, ఇదిగో నేను భోజనం తెచ్చాను, లేచి కూర్చుండి తిని నన్ను ఆశీర్వదించు అంటాడు. వెంటనే అరే ఆశ్చర్యము, అప్పుడే తెచ్చాడా? ఏశావు వెళ్ళిండు, అడవికి పోయాడు వేటాడి తేవడానికి. మరి యాకోబు తీసుకొని వచ్చాడు త్వరగా. నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకది ఎలా దొరికే? చక్కగా మాట్లాడతాడు. నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకది ఎలా దొరికే అంటే అర్థం ఏంటి? అంత ఇప్పుడే పోయావు కదా, ఇప్పుడే వెళ్ళావు కదా, నీ వేటాడావు కదా, మరి వేటాడి తీసుకొని ఇంత త్వరగా నువ్వు ఎలా తెచ్చావు? ఎప్పుడు వెళ్ళావు? ఎప్పుడు బాణం తీసుకొని వేటాడావు? ఎప్పుడు తీసుకొచ్చావు? ఇంత శీఘ్రముగా నీకు ఎలా దొరికితే అంటే యాకోబు అంటాడు, నా తండ్రి నీ దేవుడైన యెహోవా దానిని నా ఎదుటకు రప్పించడం చేతనే నేను బాణం తీసుకొని వెళ్ళాను, నేను అడవికి పోయాను, నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదురుగా పెట్టాడు, నేను వేటాడాను, తీసుకొచ్చాను, తయారు చేసి ఇచ్చాను, అమ్మ వండింది, ఇదిగో నీకు తీసుకొచ్చాను. ఎంత చక్కగా అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడడానికి ఎవరిని అడ్డు పెట్టుకున్నాడంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకున్నాడండి. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని మోసం చేస్తున్నాడు. లేరు, ఎంతమంది లేరు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని మోసం చేసేవాళ్ళు. యాకోబు వీళ్ళందరికీ గురువు అనమాట. యాకోబు వీళ్ళందరికీ గురువు. నీ దేవుడైన యెహోవా దాని ముందుకు రప్పించుట చేతనే అంటాడు. అన్న తర్వాత సరే చూస్తాడు, తడివి చూస్తాడు. అయ్యో శరీరము ఏశావుదే, స్వరము యాకోబుదిగా ఉందని అనుమానిస్తాడు. అయినప్పటికీ కూడా తెచ్చిన భోజనము నిండా ఆరగించిన తర్వాత నా కుమారుడా రమ్ము అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము పొంది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు ఏశావు భోజనం తీసుకొని. నా తండ్రి నేను తెచ్చినటువంటి ఆహారమును తిని నన్ను ఆశీర్వదించు. నా కుమారుడా, మరి ఇంతకు మునుపు నేను ఆశీర్వదించాను, ఆ తెచ్చినది ఎవరు? అప్పుడు తెలిసిపోతుంది యాకోబు తీసుకొచ్చాడని. అయ్యో యాకోబు తెచ్చాడు, నేను నిజముగా ఆశీర్వదించాను, అతడు ఆశీర్వదించబడిన వాడే అంటాడు. నా తండ్రి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమైనా లేదా అంటే ఆశీర్వదిస్తాడు. అది ఆశీర్వాదాలే కాదు నిజంగా చెప్పాలంటే. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే ఇక్కడ మొదలవుతుంది ఆయన యాత్ర చేసినటువంటి సంవత్సరం. ఇంతవరకు తండ్రి దగ్గర ఉన్నటువంటి సంవత్సరాలు 25 సంవత్సరాలు అనుకుందాం లెక్క. తర్వాత అప్పుడు ఏశావు అంటాడు అన్నమాట, ఎలాగైనా సరే నన్ను మోసం చేసి నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, నన్ను మోసం చేసి నా తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందాడు, ఎలాగైనా సరే యాకోబు నేను సంహరించాలి, ఎంత మాత్రం యాకోబు బ్రతకకూడదని చెప్పేసి ప్రతిజ్ఞ పూంతాడు. ఆ విషయము రిబ్కా తెలుసుకుంటుంది. తల్లి యాకోబు నుంచి, నా కుమారుడా నీ అన్న నేను చంపాలనుకుంటున్నాడయ్యా, దయచేసి కోపంలో ఉన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరిపో, నా సహోదరుడైనటువంటి లాబాను ఇంటికి వెళ్ళి ఆ దేశంలో పట్టణంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అక్కడ దాక్కో కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండు, నీ అన్న యొక్క కోపము అణిగేంత వరకు ఉండు, తర్వాత నువ్వు వద్దు అని పంపిస్తుంది. వెళ్ళిపోతాడు. సరే అప్పుడు యాత్ర ప్రారంభమవుతుంది. పారిపోతాడు అక్కడి నుంచి.
పారిపోతాడు అక్కడి నుంచి. ఎందుకంటే వెంటాడుతున్నాడు, అన్నకు దొరికితే చంపేస్తాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి సంవత్సరాలు 25 సంవత్సరాలు అనుకుందాం, మన అంచనా. అక్కడి నుండి మామ దగ్గరికి వెళ్తాడు. మామ దగ్గరికి వెళ్ళి మామ యొక్క మందను కాస్తూ ఉంటాడు. మందను కాసిన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే ఆయన అంటాడు, నువ్వు కాస్తున్నావు, ఊరికే నా యొక్క అల్లుడు మేనల్లుడు అయినందున ఊరికే కాస్తేట నీకు జీతం ఇస్తాను, ఏం కావాలని చెప్పేసి అంటాడు. అని నువ్వు మందను కాయి, నా బిడ్డను ఇస్తానని చెప్పేసి అంటాడు. 7 సంవత్సరాలు బిడ్డను మందను కాసిన తర్వాత లేయాని ఇష్టపడతాడు, రాహేలుని ఇష్టపడతాడు, లేయాని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ మామ కూడా మోసగాడే, యాకోబు తగినటువంటి మోసగాడు. అయ్యో, నేను రాహేలు కొరకు మందను కాస్తే లేయాని ఇస్తావా అంటాడు. అయితే ఇంకొక 7 సంవత్సరాలు మందను కాయి, నేను రాహేలుని ఇస్తానంటాడు. అయిన తర్వాత మరలా మంద కొరకు కొన్ని రోజులు కాయమంటాడు. 6 సంవత్సరాలు, దాదాపు 21 సంవత్సరాలు మందను కాస్తూ రాహేలును లేయాను భార్యలుగా పొందడమే కాకుండా వారికి సేవ చేయడానికి 2 దాసీలను కూడా పొందుతాడు. అక్కడ మామ దగ్గర ఉంటూ మామను మోసం చేసి, మామను మోసపూరితంగా సంపదను పెంచుకుంటాడు, పశువులను పెంచుకుంటాడు, ధనవంతుడైపోతాడు, గొప్పవాడైపోతాడు, భాగ్యవంతుడైపోతాడు. అయ్యో, మరి లాబాను కుమారులు గమనిస్తారు, ఇదిగో మన తండ్రి యొక్క సంపదనంతను దోచుకున్నాడని గమనించి వారు మాట్లాడుకుంటున్న మాట విని భార్యలను పిలిచి, రాహేలును లేయాని పిలిచి, నిన్న మొన్న ఉన్నట్టుగా నీ యొక్క తండ్రి స్వభావం, నీ యొక్క అన్నదమ్ముల స్వభావం లేదు, మనం ఇక్కడి నుంచి నా స్వదేశానికి, నా తండ్రి దేశానికి వెళ్దామని చెప్పేసి యాకోబు సిద్ధపడి తన భార్యలైనటువంటి రాహేలును లేయాను 2 దాసీలను ఆ తర్వాత పని వాళ్ళను తీసుకొని తన యొక్క పశువుల మందతో బయలుదేరి వెళ్ళిపోతుంటాడు. మామకు చెప్పకుండా వెళ్తాడు, మామను మోసం చేస్తాడు. చూడండి, తండ్రి దగ్గర ఉన్నటువంటి సమయము 25 సంవత్సరాలు, మామ దగ్గర ఉన్నటువంటి సమయము దాదాపు 20 సంవత్సరాలకు పైగానే ఇంకా ప్రయాణము చేసేవాళ్ళు. చూసారా, జీవితం ఇలా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దేశానికి వెళ్ళాలి. ఇస్సాకు ఉన్నటువంటి ఆ దేశానికి వెళ్ళాలి. వెళ్తూ ఉంటాడు, ప్రయాణమై వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు అక్కడ మార్గమధ్యంలో తన యొక్క అన్న ఉన్నటువంటి ఎదోము దేశాన్ని దాటి వెళ్ళాలి. మరి బలవంతుడై ఉంటాడు ఏశావు. తనకు మనుషులు ఉన్నారు. సరే, యాకోబు సంపదతో తిరిగి వస్తున్నాడని విన్నటువంటి ఏశావు యాకోబును ఎదుర్కోవాలి, యాకోబును సంహరించాలి, యాకోబును లేకుండా చేయాలి, తన యొక్క కసిని, తన యొక్క పగను తీర్చుకోవాలని మనుషులతో బయలుదేరి ఎదుర్కోవడానికి వస్తూ ఉంటాడు ఏశావు. యాకోబు వస్తున్నాడు, ఆ దేశం దాటి వెళ్ళాలి, తన తండ్రి దేశానికి వెళ్ళాలంటే వెళ్ళడానికి తప్పదు. తన అన్న అయినటువంటి ఏశావు దండెత్తి వస్తున్నాడు తన మీదికి. తెలుసుకున్నటువంటి యాకోబు ఏం చేస్తాడంటే, అయ్యో, నా ముగింపు సమీపమైంది, నా అంతము సమీపమైంది, నా అన్న నన్ను సంహరిస్తాడు. అందువలన అక్కడ చాలా తెలివిగా, యుక్తిగా ప్రవర్తిస్తాడు. ఎట్లనంటే 3 గుంపులుగా తన యొక్క ముందు దాసీలను, తర్వాత కొంతమంది దాసులను బహుమానాలు ఇచ్చి ముందు పంపిస్తాడు. మీరు వెళ్ళండి, నా అన్న అయినటువంటి ఏశావు ఎదురవుతాడు. సాగిలపడి నమస్కారం చేసి, ఇదిగో ఈ బహుమానాలు నా అన్న అయినటువంటి ఏశావుకు ఇవ్వండి. ఏమిటి అని అడిగితే, నీ దాసుడైనటువంటి యాకోబు పంపించాడు అని చెప్పేసి ఇవ్వండి. అలా తీసుకున్నప్పుడు కోపం తగ్గిపోతుంది, శాంతమైపోతాడు, నా మీద కోపం ఉండదు, ఈ పని చేయండి అని చెప్పేసి యాకోబు చెప్తాడు. వాళ్ళను పంపించిన తర్వాత ఒక భార్యను, రాహేలును, ఆమె పని వాళ్ళను ఒక 2వ గుంపుగా ఏర్పాటు చేసి వారితో కొన్ని బహుమతులు పంపించి, నా అన్న అయినటువంటి
ఏశావు ముందు పంపించినటువంటి వారిని మొదటి గుంపును సంహరించినట్లయితే రెండవ గుంపు మీరు ఆయనకు సాగిలపడి నమస్కారం చేసి విధేయతతో ఎవరు మీరంటే మేము యాకోబు పంపించినటువంటి దాసులమని చెప్పి నేను పంపించినటువంటి ఈ యొక్క బహుమానాలని ఇచ్చి క్షమాపణ అడుగుతున్నాడని చెప్పి సాగిలపడండి అని పంపిస్తాడు. వాళ్ళను పంపించిన తర్వాత మూడవ గుంపుగా ఇంకొక భార్యను, బిడ్డలను, పని వాళ్ళను కొన్ని బహుమతులు ఇచ్చి పంపించి ఇదిగో మీరు కూడా ఇలాగే చేయండి అని చెప్పేసి వారికి నేర్పించి పంపిస్తాడండి. పంపించి చిట్ట చివరిగా తను ఒక్కడు మిగిలిపోతాడు. ఆ యబ్బోకు నది ఒడ్డున యబ్బోకు రేవులో నేను ఒక్కడు ఆగిపోతాడు. అది రాత్రి సమయము, చీకటి పడినటువంటి సమయము. ఒక్కడు మిగిలిపోతాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయానని వ్రాయబడి ఉంది. ఆదికాండము 32వ అధ్యాయము 9 నుండి 12 వచనములలో అక్కడ వ్రాయబడింది. ఒక్కడు మిగిలిపోతాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే చూడండి, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయినటువంటి అబ్రహాము దేవా, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవా అన్నాడు. కానీ నా దేవా అని అనలేదు. గమనించారా తేడా? నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అన్నాడు. కానీ నా దేవా అని అనలేదు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమిస్తాడండి. యాకోబు అంటే ఎంత ఇష్టమో చూసారా? అప్పుడు అంటాడు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అన్నాడే. కానీ నా దేవుడవైన యెహోవా అని అనలేదు. అంటే చూడండి, ఎన్ని మోసాలు చేసినా, ఇంత సంపాదించుకున్నా దేవుడు ఇంకా శిక్షించక వదిలేస్తే నా దేవా అనలేదు. అయ్యా నువ్వు నా దేవుడవు, నన్ను ప్రేమించావు, నన్ను శిక్షించలేదు, నన్ను క్షమించావు అనకుండా ఏమన్నాడంటే నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అన్నాడే. కానీ నా దేవా అనలేదు. అయితే నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. ఇప్పుడు మరణ భయము చేత దేవుని దగ్గర సాగిలపడ్డాడు, సరెండర్ అయ్యాడు. దేవుని దగ్గర సాగిలపడ్డాడు, సరెండర్ అయ్యాడండి. సాగిలపడ్డాడు, సరెండర్ అయిపోయాడు. చూసారా? ఇది దేవునికి కావాలి, సంపూర్ణ సమర్పణ కావాలి. అబ్రహాము సాగిలపడ్డప్పుడు అబ్రాహామును అబ్రహాముగా చేశాడండి. ఇలాగే ఇక్కడ యాకోబు సరెండర్ అయ్యాడు, సమర్పించుకున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఇంతగా నన్ను చేసావయ్యా. నేను బయలుదేరినప్పుడు ఒక చేతి కర్రతో బయలుదేరాను, ఇవన్నీ నాకు అనుగ్రహించావు. ఇంతగా నువ్వు నన్ను ఆశీర్వదించడానికి, ఇంతగా నాకు ఇవ్వడానికి నేను అపాత్రుడను ప్రభువా, అర్హత లేనివాడని చెప్పేసి ఒప్పుకున్నాడు. అంతేకాకుండా నేను నీకు తోడై ఉండి నీకు మేలు చేయొచ్చు, విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేస్తువని సెలవిచ్చితివే. అపాత్రుడనని ఒప్పుకున్న తరువాత ఈ మాట అంటాడు, నేను ఆశీర్వదిస్తానను, లెక్కించలేనంత జనమును నీకు ఇస్తాను సంతానమును. అంతేకాకుండా ఇసుకని ఎవరైనా లెక్కించలేరు. అటువంటి సంతానాన్ని ఇస్తానని చెప్పినావు కదా. మరి ఇప్పుడు నా అన్న వచ్చి నన్ను సంహరించినట్లయితే, నా అన్న వచ్చి నన్ను చంపినట్లయితే నీ వాగ్దానము ఏ విధంగా నెరవేరుతుందయ్యా అని చెప్పేసి దేవునితో ఈ మాట అంటాడు. అది దేవుడు అన్నటువంటి మాటే. నువ్వు అన్నావు కదా అని చెప్పేసి ఎప్పుడు అన్నాడు ఈ మాట? అపాత్రుడని ఒప్పుకున్న తర్వాత అన్నాడు. అంటాడు. సరే, ఓకే, దేవుడు అనుగ్రహిస్తాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఈ యాకోబు ఏ తప్పుతో ప్రారంభమైందో తన జీవితం, ఆ జీవితాన్ని ఒప్పుకోవాలి. ఏ తప్పుతో ప్రారంభమైంది? ఏమన్నా, నా కుమారుడా నీవెవరు అని యాకోబు అడుగుతాడు. భోజనం తీసుకొచ్చినప్పుడు, నా కుమారుడా నీ పేరేమిటి, నీ ఎవరంటే నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావును అని అంటాడు. నిజంగా యాకోబు పోయి ఏశావు అని అబద్ధం ఆడతాడు. అబద్ధంతో ప్రారంభమైంది అన్నను మోసం చేయడము. మరి ఆ అబద్ధాన్ని ఒప్పుకోవాలి. జరిగింది ఏంటంటే
ఈ విధంగా ప్రార్థన చేస్తున్న అక్కడ వెళ్ళినప్పుడు ఒక దేవుని యొక్క దూత వచ్చి యాకోబుతో పెనుగులాడుతుంది అనమాట. అంటే రెజలింగ్ చేస్తాడు, పెనుగులాడతాడు. రాత్రి అంతా ఇద్దరు పెనుగులాడుతున్నారు. ఎవరు కింద పడితే వారు ఓడిపోయినట్టు, ఎవరు కింద పడలేదు, ఇద్దరు పోరాడుతున్నారు, రెజలింగ్ చేస్తున్నారు, మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. ఎవరు పడలేదు, ఎవరు ఓడిపోలేదు. తెల్లవారుతుంది. బలంగా పట్టుకుంటాడు యాకోబు ఆ దేవుని దూతను పట్టుకొని తెల్లవారేటప్పుడు ఏమంటాడంటే, నన్ను వెళ్ళని, తెల్లవారుతుంది అని చెప్పేసి అంటాడు దేవుని దూత యాకోబుతో. యాకోబు దేవుని దూతను గట్టిగా పట్టుకొని, నన్ను ఆశీర్వదిస్తేనే నేను వెళ్ళనిస్తాను, లేకపోతే వెళ్ళనివ్వను. అప్పుడు దేవుని దూత, ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేంటో చెప్పు, అంటే అప్పుడు అంటాడు, తండ్రి దగ్గర ఏమన్నాడు, నీ పేరేంటి అన్నప్పుడు ఏశావుని అంటాడు. ఇక్కడ దేవుని దగ్గర అబద్ధం ఆడగలడా? అబద్ధము ఆడలేడు, నిజం చెప్పాలి. అప్పుడు అంటాడు, నా పేరు యాకోబు. ఏ తప్పుతో తన యొక్క జీవిత యాత్ర ప్రారంభమైందో ఆ తప్పును ఒప్పుకుంటాడు. అంటే ఇంతవరకు కూడా మోసపూరితమైనటువంటి జీవితమే జీవించి, మోసపూరితమైనటువంటి జీవితం జీవించడానికి ఇన్ని సంవత్సరాలు యాత్ర చేశాడు. ఇప్పుడు ఒప్పుకుంటాడండి. అంటే ఇప్పటి నుంచి ఆ తరువాత వెళ్ళి ఒక బలిపీఠం కట్టి బలి అర్పించి ఎలోహి ఇశ్రాయేల్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పేసి, అంటే నీవు నా దేవుడు అని చెప్పేసి అప్పుడు ఒప్పుకుంటాడు. అంతవరకు కూడా దేవుణ్ణి తన దేవుడిగా ఒప్పుకొనలేదు. నా తండ్రి అయిన దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అన్నాడు, కానీ నా దేవుడు అని అనలేదు. అంటే ఆయనను దేవుడిగా అంగీకరించక, గుర్తించక జీవించిన జీవితం ఎంతంటే 130 సంవత్సరాలు దేవుని అంగీకరించి నా దేవుడు అన్నటువంటి జీవితం జీవించినది కొద్ది జీవితము. ఇది జ్ఞాపకం చేసుకుంటాడు. ఐగుప్తు దేశంలో ఫరో చక్రవర్తి ఎదురుగా జ్ఞాపకం చేసుకొని అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించినటువంటి సంవత్సరములు కొద్దివిగాను కష్టముగా ఉన్నవి అని చెప్పేసి అంటాడు, దుఃఖ సహితముగా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. కనుక నా ప్రియమైన వారలారా, మనము జీవించిన జీవితము దేవుని ఎడల, దేవుని కొరకు, దేవునితో జీవించిన జీవితం ముఖ్యం, కానీ మనం యాత్ర చేసినటువంటి జీవితము ముఖ్యము కాదు అని యాకోబు జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందున యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. చూసారా, ఒప్పుకున్నాడండి. అప్పుడు యాకోబును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే, యెషయా గ్రంథం 41, 42, 43, 44, 45 వచనం అధ్యాయం వరకు దేవుడు ఎటువంటి యాకోబును ఏ విధంగా మార్చాడో అక్కడ వ్రాయబడింది. చూసారా, మనం యాత్ర చేసిన సంవత్సరాలు ముఖ్యం కాదు, మనం జీవించిన సంవత్సరాలు, దేవుని కొరకు జీవించిన సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడి వాక్యాన్ని మనం వినికిడిలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, పరలోకపు తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ జీవితము జీవించడానికి ఇచ్చావు, అయితే ఈ జీవితము నీ కొరకు జీవిస్తున్నామా, మా కొరకు జీవిస్తున్నామా అని పరిశీలించుకుంటూ, యాత్ర చేసిన సంవత్సరములు కాదు ప్రభువా, నీ కొరకు జీవించిన సంవత్సరాలు ప్రాముఖ్యమని తలంచి, నీ కొరకు జీవించుటకు నాయన నిజమైన నీతో నీ కొరకు జీవించే జీవితము మేము కలిగి ఉండటకు సహాయం చేయమని విన్నటువంటి వాక్యమును ఫలింపచేయి మా యొక్క శ్రోతల హృదయాలలో ప్రభువా. వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మా శ్రోతలను, ఈ టీవీ సాధనాన్ని, దీనుడైన నన్ను కృపగల మీ పాదము చెంత సమర్పించుకుంటూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము మనకు తోడై ఉండి ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.